కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రమాదవశాత్తు గోడ కూలి పారిశుద్ధ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని కుప్పం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య సహాయం అందజేశారు. ప్రభుత్వ వైపు నుంచి డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, కుప్పం మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్, మున్సిపల్ అధ్యక్షుడు వెంకటేష్, కౌన్సిలర్లు దాము, సోము బాధితులను పరామర్శించారు. మృతికాండలో కుటుంబానికి కుప్పం డెవలప్మెంట్ అథారిటీ ద్వారా సుమారు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్లు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ప్రకటించారు. ఈ సంఘటనతో కుప్పం ప్రాంతంలో దుఃఖం కలతా నింపింది. నరికేసినారంట కత్తిలో. కరమైన సంఘటన జరిగింది. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల డ్రైనేజీలన్నీ కూడా చెత్త ఇవన్నీ కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు అన్నీ పడి ఇరుక్కుపోయి ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి మున్సిపాలిటీ తరఫున ఆత్మకూరు, నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి కొంతమందిని, ఒకరిని కర్నూలు జిల్లా నుంచి కొంతమంది డైలీ వేజెస్ మీద క్లీనింగ్ శానిటరీ సిబ్బందిని తీసుకొచ్చి క్లీన్ చేపిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక కాలువ దగ్గర క్లీన్ చేస్తుంటే పక్కన వర్షాలకు తడిచి బాగా నానిపోయి ఉండటం వల్ల ఆ గోడ కూలి గాయాలవటం జరిగింది. అయితే హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత ఒకరు శివయ్య అనే వ్యక్తి, మన కర్నూలు దగ్గర ఆళ్ళగడ్డకు సంబంధించిన వ్యక్తి చనిపోవడం జరిగింది. వారికి వాళ్ళ కుటుంబానికి మేము కుప్పం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. అలా మిగతా ముగ్గురు కూడా గాయాలతోటి ఇక్కడ ఒకరు పిఎస్లో, ఇద్దరు పిఎస్లో, ఒకరు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండటం జరిగింది. వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాలైన